మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఇంధన ఛార్జీల పెంపుతోటి విద్యుత్ ఛార్జీల పెంపు, అలాగే పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, వీటి ద్వారా ఏ విధంగా ప్రజలను అడ్డివిరిచారు, ఏ విధంగా ప్రజల మీద మోయలేని భారం మోపారు అనే దాని మీద ప్రజల్ని చైతన్యం చేయాలి. మరొకసారి ఈ దుర్మార్గుడి కబంధాస్తాల నుంచి, ఈ దుర్మార్గుడి మోసంలో ప్రజలు పడకుండా కాపాడాలన్న ఉద్దేశంతో ప్రజల్ని చైతన్యపరచడం కోసం ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో దాదాపు 9 సార్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచడం జరిగింది. ట్రూఅప్ ఛార్జీల పేరు మీద, ఫిక్స్డ్ ఛార్జీల పేరు మీద, అడిషనల్ డిపాజిట్ల పేరు మీద దాదాపు 9 టైమ్స్ విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో పాటుగా స్మార్ట్ మీటర్ల పేరుతోటి ఒక కుంభకోణం, ట్రాన్స్ఫార్మర్ల పేరుతోటి ఒక కుంభకోణం, డిస్కంల దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ స్టాక్ పాయింట్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేషన్స్ దగ్గర తక్కువ ధరకు దొరుకుతున్నటువంటి విద్యుత్తుని, యూనిట్ విద్యుత్తుని బహిరంగ మార్కెట్లో దాదాపు ₹2 అదనంగా పెట్టి కొనుగోలు చేయడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల అదనపు భారాన్ని విద్యుత్ వినియోగదారుల మీద మోపినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అలాగే సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కూడా జరిగిన అవకతవకల వల్ల దాదాపు రాష్ట్రంలో ఎంత జిఎస్టీ రూపంలో మనం రాష్ట్రం నష్టపోయింది, అలాగే ఎన్ని వేల ఉద్యోగాల్ని రాష్ట్ర యువత నష్టపోయారు అనేది కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విద్యుత్ ఛార్జీలు పెంచిన కారణంగా 2020 ఫిబ్రవరిలో దాదాపు 500 యూనిట్లు దాటిన ప్రతి యూనిట్ పైన 90 పైసల పెంపు అనే కారణంతో దాదాపు 1300 కోట్ల రూపాయలని పెంపుతో ప్రారంభమైన విద్యుత్ ఛార్జీల పెంపు 2020 మేలో మరొకసారి 1500 కోట్ల రూపాయల ప్రజల మీద భారం వేశారు. 2021లో మరొకసారి 3542 కోట్ల రూపాయల భారం. మొత్తం దాదాపు 9 సార్లు పైగా విద్యుత్ ఛార్జీల ధరలు పెంచేసి మొత్తంగా ప్రజల మీద ధరల పెంపు ద్వారానే వీరు మోపినటువంటి భారం దాదాపు 66,537 కోట్ల రూపాయలు. 2014లో ఎప్పుడైతే రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మనం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్గా మనం నూతనంగా మన ప్రస్థానం ప్రారంభమైన తర్వాత 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో నవ్యాంధ్రప్రదేశ్ యొక్క ప్రస్థానం మొదలైతే 2014లో మన సామర్థ్యం దాదాపు 9,529 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2018 నాటికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 19,080 మెగావాట్లకి పెంచి ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 10,000 మెగావాట్ల యూనిట్ మిగులు విద్యుత్ సామర్థ్యంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మిగులు విద్యుత్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టాక్ పాయింట్స్ దగ్గర ఉన్నటువంటి విద్యుత్ కొనకుండా డిస్కంలు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు కూడా పక్కన పెట్టేసి కేవలం తన కమిషన్ల కోసం ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులకి క్విడ్ ప్రోకో విధానంలో వాళ్ళకి అధిక ధరలకు వాళ్ళ దగ్గర విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ దగ్గర నుంచి స్వలాభం కోసం వాళ్ళ దగ్గర నుంచి లాభాలు పొందే ఉద్దేశంతో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల మీద భారం మోపిన పరిస్థితి. 2014 నుంచి 2018 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు మనం ఇతర రాష్ట్రాలకి విద్యుత్ నమ్మేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాష్ట్రం ఉంది. ఆ రోజు కరెంటు కోతలు లేవు, ఇది ట్రూఅప్ ఛార్జీల పేరిట ధరలు పెంచినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడైతే సామర్థ్యం పెరిగి మిగులు విద్యుత్తోటి ఉన్న రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేసిందనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల ప్రభుత్వంలో 1 యూనిట్ అదనపు విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసిన పాపాన పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 30,000 కోట్ల రూపాయలు డిస్కంలకు ఈరోజు డిస్కంలు అంటే ఏవైతే విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు సప్లై చేస్తాయో ఆ డిస్కంలకి దాదాపు అన్ని డిస్కం ఎస్పీడీసీఎల్ కానీ, సిపిడిసిఎల్ కానీ, ఈపీడీసీఎల్ కానీ 3 డిస్కంలు అన్నిటికీ కలిపి దాదాపు 34,776 కోట్ల రూపాయల బకాయిలు ఈనాటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం గత 5 ఏళ్లలో నికరంగా
సరాసరిన దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే ట్యాక్సుల పేరు మీద వివిధ రూపాల్లో మరొక 1 లక్ష కోట్ల రూపాయలు ఖజానాలో చేరినటువంటి పరిస్థితి ఉంది. 9 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో ఉన్నప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు మేము సంక్షేమం చేసామని చెప్పి ఓదరు కొడుతున్న ప్రభుత్వం, సరే అది నిజమని చెప్పి మనం నమ్మినా మిగిలిన 7 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి, ఎక్కడికి వచ్చి పెట్టినారు, ఎందుకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించట్లేదు, డిస్కమ్లకి ఇప్పటికీ ఎందుకు బకాయిలు చెల్లించని పరిస్థితి ఉన్నది అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధిక ధరలకి విద్యుత్తుని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి, ఉదాహరణకి హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ అనే ఒక కంపెనీ దగ్గర బహిరంగ మార్కెట్లో ఉన్న విద్యుత్ రేటు కంటే దాదాపు 2 రూపాయలు ఎక్కువ పెట్టి వాళ్ళ దగ్గర విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళకి అదనంగా వాళ్ళకి లాభం చేకూర్చి క్విడ్ ప్రోకో పద్ధతిలో ఏదైతే హిందూజా కంపెనీ చెందిన హైదరాబాద్లో ఉన్న దాదాపు 30 ఎకరాల భూమి మీద కన్నేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర విద్యుత్ కొనుక్కున్నాం అనే పేరుతోటి వాళ్ళకి ఎక్కువ ధరకి వాళ్ళ దగ్గర విద్యుత్ కొని వాళ్ళ దగ్గర నుంచి ఉచితంగా భూమిని పొందినటువంటి పరిస్థితి కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ నజరానాలేమో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అధిక ఛార్జీల పేరుతోటి విద్యుత్ భారమేమో ప్రజల మీద వేసి ప్రజలను అడ్డివిరిచినటువంటి పరిస్థితిని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత సోలార్ ఎలక్ట్రిసిటీ కొనుగోలు విషయంలో కూడా రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 7,000 మెగావాట్ల సోలార్ విండ్ ప్లాంట్ని రాయలసీమలో స్థాపించారు. ఆ ప్లాంట్ ద్వారా దాదాపు 13,000 మందికి ఉపాధి కల్పించారు. ఆ ప్రక్రియ ద్వారా వచ్చినటువంటి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా కూడా ప్రభుత్వానికి లాభం చేకూరిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోలార్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు 7,000 మెగావాట్ల విద్యుత్తుని, సౌర విద్యుత్తుని యూనిట్ని 2 రూపాయల 49 పైసలు కొనుగోలు చేశారు. దాదాపు 30 సంవత్సరాలకి ఒప్పందం కుదుర్చుకుని ఇది 2024 నుంచి 2026 మధ్యలోనే ఈ సోలార్ విద్యుత్ అనేది మనకి వాళ్ళ దగ్గర నుంచి రావడం మొదలవుతుంది. ఇది ఈ 2,049 రూపాయలకి కొనుగోలు చేసినటువంటి విద్యుత్తు రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడానికి వాళ్ళు చేసేటువంటి ఛార్జ్ ఇంకొక రూపాయి అదనంగా పడి ఇది 3.5 రూపాయలు ఈరోజు మనకి ఒక సోలార్ విద్యుత్ మీద యూనిట్కి వినియోగదారు మీద పడేటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఆల్రెడీ జరిగిపోయింది. ఎప్పుడు 2024-26 మధ్య మనకి ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి సప్లై చేసేటువంటి విద్యుత్ గురించి ఇప్పుడే వాళ్ళు చేసేసుకున్నారు. కానీ నిపుణులు చెప్పేటువంటి విధానం ఏంటంటే 2024 కల్లా సోలార్ విద్యుత్ యూనిట్ ధర మనకి బహిరంగ మార్కెట్లో ₹1.20 దొరుకుతుందనేది నిపుణులు చెప్తున్న మాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2024-26లో మనకి సప్లై చేసేటువంటి సోలార్ విద్యుత్ యూనిట్ని 2020లోనే వీళ్ళు సెకీతోటి ఒప్పందం చేసుకున్నారు. దాని ఎంత పడుతుంది భారం? ₹3.50 ఒక యూనిట్కి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అంటే ₹1.26కి మనకి 2024లో దొరికేటువంటి సోలార్ విద్యుత్తుని 3.5 కొనుగోలు చేయడం ద్వారా దాదాపు ₹2.26 అదనపు భారం ప్రతి యూనిట్ పైన వినియోగదారు మీద పడుతూ ఉంది ఈ సోలార్ ఎలక్ట్రిసిటీ విషయంలో. సో దీని ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఒక్క సోలార్ విద్యుత్ ప్లాంట్ను కూడా స్థాపించకపోవడం ద్వారా 5 సంవత్సరాల్లో స్థాపించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య స్థాపించి దాని ద్వారా ఉద్యోగ కల్పన చేశారు. అలాగే దాని ద్వారా వచ్చిన జిఎస్టీ ద్వారా కూడా ఖజానాకి లాభం చేకూరింది. జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యతారాహిత్యం వల్ల కానీ సౌర విద్యుత్ ప్లాంట్ స్థాపించే విషయంలో వారు చూపించని చొరవ వల్ల, ఒక బాధ్యతారహితమైన చర్య వల్ల ఈరోజు కొన్ని కోట్ల రూపాయలని మనం నష్టపోతూ ఉన్నాం. ఈ ఒప్పందం వల్ల దాదాపు 21,250 కోట్ల రూపాయలు 30 సంవత్సరాల కోసం ఈ ఒప్పందం చేసుకున్నాం. ఈ ఒప్పందంలో 21,250 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈరోజు సోలార్ విద్యుత్ రూపంలో వినియోగదారుల మీద పడతాం. ఇది కేవలం దీన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి ఏదైతే జే ట్యాక్స్ వసూలు చేసే ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి కోసం చేసినటువంటి ఈ కార్యక్రమాల వల్ల ప్రజల మీద పడుతున్నటువంటి ఒప్పందం అన్నమాట. తర్వాత ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేసే దాంట్లో కూడా ప్రభుత్వం చాలా దారుణంగా ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి. బహిరంగ మార్కెట్లో దాదాపు 61,000 రూపాయలకి దొరికేటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ని
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేటువంటి వారికి సంబంధించినటువంటి సంస్థలో దాదాపు 1,30,000 ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ని కొనుగోలు చేయడం జరిగింది. సరే, ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారంటే అది కూడా లేదు. సో ఈ 5 సంవత్సరాల్లో 2020 ఈ 5 సంవత్సరాల్లో ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్కి ప్రభుత్వం నుంచి చెల్లించినటువంటి అంటే ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు ప్రభుత్వం చెల్లించింది దాదాపు 2,624 కోట్ల రూపాయలు చెల్లించారు. బహిరంగ మార్కెట్లో దాని ధర 60,000కు దొరుకుతూ ఉంటే 1,30,000కి ఆ కంపెనీ నుంచి కొనుగోలు చేశారంటే ఆ కంపెనీ నుంచి ఎంత మొత్తంలో వీళ్ళకి ముడుపులు ముట్టాయి, ఎంత అవినీతి జరిగిందనేది కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో మనకి మిగులు విద్యుత్తు 2019లో అధికారంలోకి వచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా బహిరంగ మార్కెట్లో డిస్కమ్లు ప్రపోజ్ చేశాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్టాక్ పాయింట్స్ దగ్గర కొనండి అని చెప్పి డిస్కమ్లు అడిగినప్పటికి కూడా డిస్కమ్ల యొక్క మాటని వాళ్ళ ప్రపోజల్స్ని పక్కన పెట్టేసి కేవలం వాళ్ళ సొంత లాభం కోసం, వాళ్ళ నజరానాల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం ప్రజలను ఎత్తిన ఈరోజు ట్రూ అప్ ఛార్జీల పేరు మీదట కొన్ని ఫిక్స్డ్ ఛార్జీల పేరిట, స్లాబుల మార్పు పేరిట కొన్ని వేల కోట్ల రూపాయలని ప్రజల మీద ఈరోజు అధిక భారాన్ని మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతిని, అసమర్థతని, చేతకానితనాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గత 5 ఏళ్లలో పెట్రోలు, డీజిల్ ఛార్జీలని ఏ విధంగా పెంచి ప్రజల్ని నడ్డి విరిచారో, ముఖ్యంగా వాహనదారులు ఏ విధంగా ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాం. ఆటోల మీద జీవనం సాగించే వాళ్ళు కానీ, తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారు లారీల ద్వారా కానీ రకరకాలుగా ఏ విధంగా మన మీద ఛార్జీలు పెంచారనేది చూడాలి. ఈరోజు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరగడం ద్వారా వినియోగదారుడి మీద ఇండైరెక్ట్గా ఎంత భారం మోపుతుంది. ఈరోజు నిత్యావసర ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. డీజిల్ కేంద్ర ప్రభుత్వం 2 సార్లు పెట్రోల్ డీజిల్ తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది, తగ్గించింది. కానీ కేంద్ర ప్రభుత్వం తగ్గించినా కూడా అలాంటి ప్రయత్నం మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదంటే ప్రజల యొక్క ఇబ్బందుల పట్ల, వినియోగదారులు నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఒకవైపు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రజల యొక్క జీవితాల పట్ల ఎలాంటి బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరుని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. 5 ఏళ్ల పాటు మనల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలకు వస్తూ ఉన్నారు. బోటకపు హామీలు చెప్పుకుంటా ఈరోజు 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఉద్ధరించేసినట్టు ఆయన చెప్పుకుంటూ ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. ప్రజలందరికీ ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి యొక్క బోటకాల్ని, మాయ మాటల్ని నమ్మి మళ్ళీ మోసపోవద్దు. మళ్ళీ మోసపోతే కేవలం ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు కట్టడానికే, పెట్రోల్ని మీ బైకులో పోసుకొని నడవడానికే, ఆటో ఛార్జీలు చెల్లించడానికే మన ఇల్లు గుల్ల చేసుకునేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది. కాబట్టి సో ఇలా ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి ఇలాంటి వారికి మరొకసారి అవకాశం ఇవ్వకుండా ప్రజలందరూ కూడా తెలివిగా వ్యవహరించాల్సిందిగా కూటమి పార్టీలని మద్దతిచ్చి కూటమి ద్వారా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు విద్యుత్ రంగము ఏ స్థాయిలో రాష్ట్రంలో కుదేలైందో మనందరికీ తెలుసు. 2019 మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఒక మాట చెప్పారు, 2 చేతులు అడ్డం ఊపుతూ. ఏమని చెప్పారు? పూర్తిగా తగ్గించేస్తాను, కరెంటు ధరలు, విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తానని చెప్పాడు. ఆ పెద్ద మనిషి 2019 మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం రోజున పూర్తిగా విద్యుత్ ధరలు తగ్గిస్తానని చెప్పిన వ్యక్తి ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 9 సార్లు విద్యుత్ ధరలు పెంచడం జరిగింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 9 సార్లు. అదేవిధంగా టీడీపీ హయాంలో మేము ₹5.25కి, ₹4.50కి పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఎంటర్ అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఎవరైనా బుద్ధి ఉన్న వ్యక్తులు 25 సంవత్సరాలకి ₹5.25కో లేకపోతే ₹4.50కో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకుంటారా? మాకు బహిరంగ మార్కెట్లో ₹3కే ₹4కే దొరుకుతుంటే వీళ్ళు అదనంగా పెట్టి కొన్నారని చెప్పేసి అడ్డగోలుకు మాట్లాడడం జరిగింది ఆ రోజు. తర్వాత అది కట్ చేస్తే ఏమైందండి? ₹20 పెట్టి యూనిట్ కొన్నారు వీళ్ళు. 1 కాదు, ₹2 కాదు, ₹20 పెట్టి యూనిట్ కొన్నారు. చేతిలో ఉన్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేయడం దానికి, నీకు విద్యుత్ దొరక ₹20 యూనిట్ పెట్టి కొనడం దానికి.
ఒకరోజు సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, 20 రూపాయలు పెట్టి కొన్నా కూడా మాకు దొరకట్లేదు అని చెప్తాడు. మరి నీ చేతిలో ఉన్న 5 రూపాయలు 25 పైసలు, 4 రూపాయలు 50 పైసలకు సోలార్ కావచ్చు, విండ్ పవర్ని సంబంధించిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని ఎందుకు రద్దు చేయాలి? నాకు ఈరోజు 20 రూపాయలు పెట్టినా కూడా దొరకట్లేదని ఎందుకు చెప్పాలి? దాని ప్రతిఫలమే 20 రూపాయలు, 5 రూపాయలు దాన్ని వదిలిపెట్టి 20 రూపాయలు పెట్టి కొనడం ప్రతిఫలమే ఈరోజు ఈ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణము. అదే ఆ రోజుకైనా మేము తీసుకొచ్చిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఈయన ఉంచున్నట్లయితే ఈరోజు నీకు 20 రూపాయలు పెట్టే పరిస్థితి ఉండేది కాదు, ఇంత విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదు, డిస్కమ్లకు బకాయిలు ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ఏంటి మీరు చేసే పని? ఇలాంటి నీచమైన పనులు చేసి ఈర్ష్యతోటి ఏదో మాకు మంచి పేరు వస్తుందని చెప్పేసి చేతిలో ఉన్న అగ్రిమెంట్లను చెడగొట్టి ఈరోజు మీరు ఈ ధరలు పెట్టుకుంటూ ఇదిగో ఈ స్థాయికి తీసుకొచ్చారు. 9 సార్లు దాదాపు ఎంత పెంచారే? 27,442 కోట్ల రూపాయలు వీళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అది కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ట్రాన్స్ఫార్మర్సు ఏం చేశారు మనందరికీ తెలుసు. 60,000 రూపాయలు అయ్యే ట్రాన్స్ఫార్మర్ని దాదాపు 1,30,000 రూపాయలు పెట్టుకున్నారు. ఎవరి నుంచి కొన్నారు? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి, విశ్వేశ్వర రెడ్డి గారి కంపెనీ, జగన్ గారి బినామీ కంపెనీ. అది మార్కెట్ రేటు ఈరోజు తీసుకున్నట్లయితే 60,000 రూపాయలు ఒక ట్రాన్స్ఫార్మర్ కాస్టు పక్క రాష్ట్రాల్లో ఉంది. గతంలో మేము కూడా ఒక టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్నది. ఓకే, ఇన్ఫ్లేషన్ ద్వారా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 5,000, 10,000 రూపాయలు పెరుగుతుంది. ఈ 60,000 రూపాయలు కూడా మేము లెక్కేసింది ఇన్ఫ్లేషన్ను, అంటే ధరలు పెరిగిన తర్వాత తీసుకున్న రేటే 20,000 రూపాయలు అయినా 1,30,000 రూపాయలకి. అదే కాకుండా స్మార్ట్ మీటర్లని మీ అందరూ తెలుసు, రైతులకు పొలాల్లో మోటార్లకు మీటర్లను తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి? కేంద్ర ప్రభుత్వం అదనంగా ఒక 0.5% ఎఫ్ఆర్బిఎం ద్వారా అప్పులు ఇస్తుందని చెప్పేసి ఆ కండిషన్కు తలొగ్గి రైతుల మోటార్లకి మీటర్లు పెట్టడానికి రెడీ అయ్యాడు ఈ వ్యక్తి. అంటే అది నథింగ్ బట్ రైతులకు మెడకు ఉరేయటమే కదా. ఏం చెప్తారు? మీటర్లు పెట్టండి, మేము డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము, మీరు కట్టండి అంటారు. అది అయ్యే పని ఏదైనా? చేసే ఉద్దేశం ఉంటే మీటర్లు దేనికి ఇదంతా? రేపు మీటర్లు ఆల్రెడీ శ్రీకాకుళంలో కొన్ని జిల్లాలో పెట్టడం జరిగింది పైలట్ ప్రాజెక్టులో. ఎలా ఉందో మనకు తెలుసు. రేపు ఈ ప్రభుత్వం వస్తే రైతులు కూడా ఆలోచించండి. మీ ఉచిత విద్యుత్తు ఎత్తేసి మీటర్లు పెట్టి మీకు ఉరితాడైపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది రైతులు గమనించాలి. దీన్ని ఆసరాగా చేసుకొని మీటర్లు పెట్టడమే కాకుండా ఆ మీటరు 18,000 రూపాయలు. ఎన్ని రాష్ట్రాలు చూసినా కూడా చాలా రాష్ట్రాలు కూడా కొంటున్నారు. అంటే హౌస్ హోల్డ్స్ కూడా కొంటారు స్మార్ట్ మీటర్స్ని. అది కూడా మేము కాస్ట్ ఎస్టిమేట్ వేసి దానికి ఒక 20% ప్రాఫిట్ యాడ్ చేసినా కూడా దాని కాస్ట్ 18,000 రూపాయలు దాటట్లేదు. దాన్ని ఎంత కొంటారు? 30,000 రూపాయలకు కొంటారు. అంటే అదనంగా 12,000 రూపాయలు అడిగే ఒక మీటర్ మీద 12,000 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇది దాదాపు ఈ ట్రాన్స్ఫార్మర్లు అయితేమి ఈ మీటర్లు అయితే దాదాపు 65,000 కోట్ల రూపాయలు. వారు ఏం చెప్తారు? 100 కోట్ల రూపాయలు దాటితే ఏదైనా టెండర్లు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి పంపిస్తాము, జ్యుడిషియల్ రివ్యూ చేస్తాము, టెండర్లు పిలుస్తాము, ఆ తర్వాత రివర్స్ టెండర్లు అన్నారు. మరి 100 కోట్ల ఇది 65,000 కోట్ల రూపాయల మెటీరియల్ పర్చేజ్, ట్రాన్స్ఫార్మర్లు అయితేమి మీటర్లు అయితేమి. మరి ఏ జ్యుడిషియరీ ఎంక్వైరీ వేశారు? ఏ జ్యుడిషియరీ ద్వారా రివ్యూ చేశారు? ఎన్నిసార్లు రివర్స్ టెండర్లు వేశారు? చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది ఇదా? ఎంత స్కామ్ ఇది? సో ఇదంతా కూడా నీ విద్యుత్ సంస్కరణలో భాగంగా ఇంకా తగ్గించాల్సింది పోయి నీ చేతగాంతనం వల్ల ఇవన్నీ అదనంగా తీసుకొచ్చిన బటన్ ఇవన్నీ. ఇది కాకుండా ఒక 66,000 కోట్లు ఇందా చెప్పాను విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ పెంచడం వల్ల ఒక 65,000 కోట్లు ఇవ్వటం వల్ల దాదాపు 1,30,000 కోట్లు కేవలము 1,30,000 కోట్ల రూపాయలు కేవలం పర్చేజ్ అయితేమి అదనం విద్యుత్ భారం. ఇది కాకుండా ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఆపర్చునిటీ కాస్ట్ అంటే మేము ఏదైతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఎంటర్ అయినామో 5 రూపాయలు 25 పైసలు కావచ్చు, 4 రూపాయలు 50 పైసలు కావచ్చు, అదే అగ్రిమెంట్లు కొనసాగించినట్లయితే 2019 మేము ముందే చెప్పాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు విద్యుత్ వచ్చే కొంది, వినియోగం పెరిగే కొంది మనం ధరలు తగ్గించవచ్చు, తక్కువ రేట్లలో అగ్రిమెంట్లకు ఎంటర్ అయినాం కాబట్టి. ఆ విధంగా తగ్గించకపోవడం వల్ల కూడా ప్రజల మీద పడిన బటన్ ఒక 20,000 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 1,51,000 కోట్ల రూపాయలు. ఒక 65,000 కోట్ల రూపాయలు మీటర్సు, ట్రాన్స్ఫార్మర్సు, అదనంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఒక
66,000 కోట్ల రూపాయలు, ప్రజలకు రావాల్సిన బెనిఫిట్ రాకుండా ఆపింది ఒక 20,000 కోట్ల రూపాయలు. 151,000 కోట్ల రూపాయలు కేవలం విద్యుత్ రంగంలో ప్రజల మీద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మోపినటువంటి భారం ఇది. ఈయన తెగ చించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను 2 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇది ఇచ్చేసాను సంక్షేమం అని. ఏం దీని ఇచ్చిన సంక్షేమం కాడితే గుడ్డు? నువ్వు ఇచ్చిన 2 లక్షల సంక్షేమంలో ఒకవేళ కరెక్ట్ అనుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు, అందులో 151,000 కోట్ల రూపాయలు ఒక విద్యుత్ దాంట్లో లాగేశాడు వెనక్కి. ఇక పెట్రోల్, డీజిలు, లిక్కరు, చెత్త పన్ను, ప్రాపర్టీ ట్యాక్సు, మున్సిపాలిటీ ట్యాక్సులు, రియల్ ఎస్టేటు, లేఅవుట్స్కి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ అదనం. మళ్ళా కేవలం విద్యుత్ రంగంలోనే 151,000 కోట్ల రూపాయలు ప్రజల మీద బటనేశారు. అంటే నీ 2 లక్షల కోట్లలో ఇక్కడే 151,000 కోట్లు పోతే ఇక నువ్వు ఇచ్చింది 49,000 కోట్ల. ఒక లెక్కలు లాగేసింది కూడా దాదాపు 60,000 కోట్ల రూపాయలు లాగేశారు అదనంగా ఈ 5 సంవత్సరాల్లో. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఇంకా మిగతా ఛార్జీలు, చెత్త ట్యాక్స్ ఇవన్నీ కూడా అంటే ఎక్కడిచ్చావు నువ్వు? ఎవరు డబ్బు ఇచ్చావు? అదనంగా గుంజి నెత్తినేసి పోనీ ఈ బటన్ ఇంతటితో పోతుందా అంటే నువ్వు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు తీసేసావు. ఇది మళ్ళీ కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా. ఏంటి నేను చేసింది? ఇది కాకుండా ఇందా చెప్పాను 9 సార్లు, 1 కాదు 2 కాదు, నిన్న 2024 ఏప్రిల్లో కూడా ట్రూ అప్ ఛార్జీలను వేసాడు. నీకు గత్యంతరం లేని పరిస్థితి. నువ్వు వేస్తేనే నీకు ఈరోజు డిస్కౌంట్లు ముందుకెళ్తాయి, లేకపోతే ఒక రోజు కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి. ప్రజలు కడితేనే వాళ్ళు నీకు వస్తుంది డబ్బులు, లేకపోతే లేదు. ఎందుకు వేయాలో నెత్తిన భారం ఇంత? పోనీ ఇది కాకుండా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పంచాయతీలో మనకు తెలుసు, పంచాయతీలు గ్రామాల్లో విద్యుత్ పంచాయతీ కింద వాడే పవర్ బిల్స్ ఉంటాయి. వాటిని కూడా నువ్వు కట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పంచాయతీలకు ఇచ్చే నిధులు ఉంది విద్యుత్ ఛార్జీలు కట్టుకోమని పంచాయతీల్లో, ఆ డబ్బులను కూడా పంచాయతీల దగ్గర ఉంచకుండా దాదాపు ఒకసారి 9,000 కోట్ల రూపాయలని, ఒకసారి ఒక 4,000 కోట్ల రూపాయలని పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా లాగేసుకున్నావు. అంటే యూటిలిటీ ఛార్జెస్ అని పంచాయతీలు పే చేసుకుంటారు వాటికి, ఆ డబ్బులను కూడా లేకుండా లాగేసినావు. ఇంకా ఏంటి? ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి? 2019లో టీడీపీ గవర్నమెంట్ దిగిపోయటానికి దాదాపు 2 మిలియన్ల యూనిట్ల విద్యుత్ సర్ప్లస్ ఉంది. మీ అందరూ తెలుసా? 2014లో రాష్ట్ర విభజన జరిగి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసడానికి మనము డెఫిసిట్లో ఉన్నాం. విద్యుత్ 22.5 మిలియన్ల యూనిట్లు డెఫిసిట్లో ఉన్నాము. విద్యుత్ కొరతతోటి స్టార్ట్ చేసిన గవర్నమెంట్ ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ దిగేటానికి 2 మిలియన్ల సర్ప్లస్ తోటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గారి ఇచ్చిపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు 2024 వచ్చేసేలేకి డెఫిసిట్లో ఉన్నాడు మళ్ళా. అంటే నువ్వు ఒక్క యూనిట్ కూడా నువ్వు ఉత్పత్తి చేయలేదు కొత్తగా. ఎక్కడ 22.5 మిలియన్ యూనిట్లు మేము డెఫిసిట్ తోటి స్టార్ట్ చేసి 2 మిలియన్ యూనిట్స్ సర్ప్లస్ ఇస్తే నువ్వు మళ్ళీ మైనస్లో తీసుకెళ్ళావు. మన అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మిగిల్చడమే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా విద్యుత్ అమ్మినాం మనం. అందులో ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్కి 6,500 కోట్ల రూపాయలు ఇప్పటికీ విద్యుత్ బకాయిలు మన రాష్ట్రానికి ఇవ్వాలి తెలంగాణ గవర్నమెంట్. మనం విద్యుత్ అమ్మంగా వాళ్ళు కొంత డబ్బులు ఇవ్వంగా మిగిలిన బ్యాలెన్స్ కూడా 6,500 కోట్ల రూపాయలు 2019 నాటికి మనకు బాకీ పడితే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ డబ్బులు ఇమ్మని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్కి ఆర్డర్ వేస్తే వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టుకు డబ్బులు ఇమ్మని చెప్తే తెలంగాణ గవర్నమెంట్ పోయి ఆ ఆర్డర్ని క్వాష్ చేయించుకుంది. అయినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కేసీఆర్ గారి మీద ప్రేమనో మరి వారంటే భయమో తెలియదు, దాని మీద ఇంతవరకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. 6,500 కోట్ల రూపాయలకు మనకు విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి ఉంటే తెలంగాణ వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాని ఆర్డర్ని క్వాష్ చేయించుకుంటే ఈ గవర్నమెంట్ ఇంతవరకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు దాని మీద. ఇది జరిగింది కూడా 2022లో జరిగింది. ఇది 2023 అని 24 ఇది. ఎందుకు తెచ్చుకోవడండి? మన డబ్బులు కాదు ఇది. ఎవడప్ప సొత్తు ఇది? ఎందుకు వదులుకోవాలి తెలంగాణకి? 6,500 కోట్లు మనం సప్లై చేసిన విద్యుత్తుకు రావాల్సిన బకాయిలు అవి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సప్లై చేసే పరిస్థితులు ఉందంటే ఏ స్థాయిలో విద్యుత్ మిగులుందో ఆలోచించండి. ఈరోజు నువ్వు సప్లై చేయడం కాదు, పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కుంటున్నావు. నువ్వు పవర్ ఎక్స్చేంజ్ నుంచి కొంటున్నావు. నువ్వు పీక్ టైంలో 22 రూపాయలు పెట్టుకుంటున్నావు యూనిట్కి. ఈ సజ్జల గారు, ఆ రోజున శ్రీధర్ గారు జెన్కో ఎండి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు, మేము విద్యుత్ కొంటున్నాము పవర్ ఎక్స్చేంజ్లో 20 రూపాయలు 22 రూపాయలు పెట్టుకుంటున్నాము. ఇది చేతగాంతనం కదా. ఒక పక్కనేమో ప్రజల మీద 151,000 కోట్లు భారం మోపినవు, మళ్ళీ అవసరానికి విద్యుత్ కొనాలంటే ఎక్కువ రేట్లు పెట్టుకోనాలి. అయినా కూడా మళ్ళీ విద్యుత్ కోతలు ఉన్నాయి. ఏంది కర్మ?
చేతిలో ఉన్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలి? మేము అమ్మిన డబ్బులు ఎందుకు మీరు వసూలు చేయలేరు అంటే ఆడ 6,500 కోట్లు తెలంగాణ నుంచి వసూలు చేయలేకపోయారంటే ఇందాక నేను చెప్పినట్టు భయమా, భక్త్యా, లేదా అక్కడ కూడా ఏమైనా కమిషన్లు తీసుకొని కకృతి పడినరా? ఇంకోటి చాలామంది కూడా చెప్పాలి, ట్రాన్స్ఫార్మర్లు కూడా మనకు నెక్స్ట్ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అవసరపడేది ఉంటే వీళ్ళు నెక్స్ట్ 10-15 సంవత్సరాలకు సరిపడే కొన్నారు. ఎందుకో తెలుసా? ట్రాన్స్ఫార్మర్లు ఎవడు అంత ఇన్వెంటరీ పెట్టుకోడు, అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవి పాడైపోతాయి అన్ని రోజులు ఉన్నా కూడా. ఎందుకు కొన్నారంటే కేవలం 60,000 1,30,000 కదా, ఒక్క ట్రాన్స్ఫార్మర్ కొంటే 70,000 రూపాయలు లాభం వీళ్ళకి. సో ముందుగానే మళ్ళీ గవర్నమెంట్ వస్తుందో రాదని చెప్పేసి నెక్స్ట్ 10-15 సంవత్సరాలకు ముందుగానే కొనిపెట్టేశారు. ఎందుకంటే ఈచ్ ట్రాన్స్ఫార్మర్ అయితే 70,000 కొట్టేయచ్చు. అవి పనికి వస్తాయా? పనికిరావు. అవి పనికి రాకపోతే రేపేం చేస్తారు? వేరే టైర్ కింద లెక్క రాసి పక్కన పడేస్తారు. ఇప్పుడైతే 70,000 వచ్చేసింది కదా. ఇలా మీటర్లు కూడా అంతే, నీకు అసలు పెట్టాల్సిన అవసరమే లేదురా అంటే నువ్వు కొనేస్తావు, పెడతానంటావు. సో ఈ విధంగా విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని కుదేలు చేయడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని గమనించి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించాలి. లేకపోతే రేపు మీకు యూనిట్ ఇప్పుడు 9 సార్లు పెంచారు 5 సంవత్సరాలు, రేపు మీకు సంవత్సరానికే 9 సార్లు పెంచుతారు. రేపు యూనిట్ 10 రూపాయలు అయినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, 15 రూపాయలు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రైతులు కూడా మీ మోటార్లకు మీటర్లు పెడతారు, అది కూడా విద్యుత్ కూడా కోతలు ఉండడానికి అవకాశం ఉంటుంది. విద్యుత్ సబ్సిడీ రైతులకు ఉచిత విద్యుత్ కూడా ఎత్తేస్తారు రాగానే. సో రైతులు కూడా ఈ విషయంలో గమనించగలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2019 ఎన్నికల్లో ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత మాట్లాడినటువంటి అనేక మాటలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2019లో ఓటేసాం, 2024లో కూడా ఓటేస్తాం. ఆ ఓటేయటానికి ఈ ఓటేయటానికి మధ్య జరిగినటువంటి ఆ పరిణామాలు గమనించి ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నటువంటి మనందరి మీద ఉందనేది వాస్తవమైనటువంటి అంశం. ఆనాడు పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు, ప్రజల ఆశీర్వాదం, మీ అందరి చల్లని దీవెనలు నాతో ఉంటే మీ బిడ్డ అధికారంలోకి వస్తే నేను ఏం చేస్తానని చెప్పాడు. ఆనాటి ప్రభుత్వాన్ని బాధుడే బాధుడు అని చెప్పని పదే ప్రజల్లోకి మనసుల్లోకి జొచ్చుకుపోయేటటువంటి మాటలు మాట్లాడి నిజంగానే బాధుడేమో అనేటువంటి భ్రమను కల్పించి ఓట్లు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఆనాడిచ్చినటువంటి హామీలు కేవలం విద్యుత్తు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే మీ ముందు నేను చెప్తాను. వాస్తవానికి ఆనాడు ఏం చెప్పాడంటే, ఆయన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పాడు. కానీ మనం చూసాం కరెంటు ఛార్జీలు తగ్గినాయో పెరిగినాయో ప్రతి నెల కరెంటు బిల్లు కట్టేటువంటి ఇంటి యజమానికి ఆ కరెంటు డబ్బులు కరెంటు బిల్లుతో పాటు పెట్టేటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లికి తెలుసుది ఆ గతంలో ఉన్నటువంటి కరెంటు బిల్లుకి ఇప్పుడు కట్టేటువంటి కరెంటు బిల్లుకి ఉన్నటువంటి తేడా. అంచెలంచెలుగా 5 సంవత్సరాల్లో పెరిగినటువంటి విధానం తగ్గించడం మాట దేవుడెరుగు. అదేవిధంగా పేదలకి 200 యూనిట్ల లోపల నేను ఉచితంగా విద్యుత్ ఇస్తానని చెప్పాడు. 200 యూనిట్ల లోపల ఉచిత విద్యుత్ ఇవ్వడం సంగతి దేవుడెరుగు. ఉన్న విద్యుత్తు తీసేటువంటి పరిస్థితికి వచ్చి విద్యుత్తు బిల్లులు మోతకి చెవులు చిల్లులు పడేటువంటి పరిస్థితి కల్పించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈనాటి వ్యక్తి చెప్పినటువంటి ఆనాటి అబద్ధాన్ని గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైతుల కోసం పగటి పూట 9 గంటల విద్యుత్ ఇస్తానని చెప్పాడు. అసలు ఇవాళ ఆ పనే లేకుండా పోయింది. ఎందుకంటే క్రాప్ హాలిడేలు ప్రకటించుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చినటువంటి స్థితి, ఎక్కడెక్కడ పొరపాటున పండినటువంటి పంట ఉంటే ఆ గిట్టుబాటు లేనటువంటి పరిస్థితి, రైతు ఈ రోజున రోడ్డున పడి అలో లక్ష్మణ అనేటువంటి పరిస్థితి కల్పించినటువంటి మహానుభావుడు 10 రోజుల్లో విద్యుత్ కనెక్షన్ ఇస్తానని చెప్పాను అన్నాడు. 10 రోజుల్లో విద్యుత్ కనెక్షన్కి అసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ రోజు రైతు లేడు. లేని విద్యుత్తుకి కనెక్షన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి పరిస్థితి. పరిశ్రమలలో నాపరాయి పరిశ్రమకి ఆనాడు యూనిట్కి నేను 3 రూపాయల 70 పైసలు తగ్గిస్తానని చెప్పాను అన్నాడు. కానీ ఆ మాట గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఈరోజు నాపరాయి పరిశ్రమలు మూతపడినటువంటి పరిస్థితి. ఆక్వాకి ఏదైతే ఉందో ఆక్వాకి నేను ₹1.5 యూనిట్కి తగ్గిస్తానని చెప్పాడు. అసలు ఆక్వా రైతుకి ఫ్రీగా కరెంట్ ఇస్తానని కూడా చెప్పాడు. ఎక్కడికి వెళితే అక్కడ ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ చెప్పాల్సినటువంటి పచ్చి అబద్ధాలను నేను తీసుకెళ్ళి మీకు ఇది చేస్తా అది చేస్తా అద్భుతమైనటువంటి కల్పనలు చేస్తా మధ్యలో ఉన్నటువంటి స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్పినటువంటి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి చెప్పినటువంటి మాటల పుణ్యాన
ఆక్వా రైతు పడిపోయినటువంటి కారణంగా ఆక్వా రంగం ఈ రోజున రైతులకు రొయ్యలు పండించుకునేటువంటి పరిస్థితి లేక ఆక్వా పరిశ్రమ పూర్తిగా మూతపడినటువంటి పరిస్థితి. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఆక్వా అనేది ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కానీ ఈ రోజున రైతులు పండించేటువంటి మత్స్య సంపద పక్కకెళ్ళిపోయింది. ఆక్వా రైతులు బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రొయ్యలు పండే పంట లేక ఆక్వా వేసినటువంటి ఎకరం రైతు దగ్గర నుంచి 10 ఎకరాల రైతు వరకు కూడా కడుపు మండి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ఈ దుర్మార్గపు పాలనకి శరమగీతం పాడదామని చెప్పినటువంటి పరిస్థితి. గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమ యూనిట్కి చెప్పాడు. అప్పటికి ₹7.35 ఉన్నటువంటి యూనిట్ ధరని నేను తగ్గించి మీకు ₹3.75 ఇస్తానని చెప్పినటువంటి మాట. ఈరోజు ఎక్కడైనా రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయా అంటే దాని మీద దారి దోపిడి దొంగలు పడ్డట్టుగా దొంగలు పడి దోచుకున్నటువంటి పరిస్థితి. కమిషన్ల కోసం వాళ్ళని సర్వనాశనం చేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ పరిశ్రమలు ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో ఆనాటి మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు ఏవైతే ఉన్నారో 24x7 24x7 విద్యుత్తుని ఉచితంగా ఈ రాష్ట్రంలో కరెంటుని ఫ్రీగా ఇచ్చినటువంటి పరిస్థితి. 3 రాష్ట్రాలు దేశంలో ఇస్తే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆనాడు ఏర్పడిన నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కానీ 5 ఏళ్ల పాటు విద్యుత్తు గురించి సమస్యలు లేనటువంటి పరిస్థితి 14 నుంచి 19 వరకు జరిగితే ఈ రోజున విద్యుత్ సమస్య ఎందుకు వస్తుందంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి పర్యటనలోకి వెళ్తేనే విద్యుత్తు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి. కుంభకోణాలకి లెక్కలేనటువంటి పరిస్థితి. విద్యుత్ మీద వ్యాపారం చేసి సంపాదించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏదైతే స్మార్ట్ మీటర్ల కుంభకోణం కానీ, సెకీ ఒప్పందం కానీ, అదేవిధంగా హిందూజా కానీ, లేకపోతే పంపుడు స్టోరేజ్ కానీ, ట్రాన్స్ఫార్మర్ల కుంభకోణం కానీ, కుంభకోణాల మీద కుంభకోణాలు చేస్తూ పక్క రాష్ట్రాలు తక్కువ ధరకి విద్యుత్తును కొంటా ఉంటే ఈ రాష్ట్రంలో కూడా విద్యుత్తుని ఆ ధరకి తీసుకోకుండా అధిక ధర కొనుగోలు చేసి విద్యుత్తు మీద వేలాది కోట్ల రూపాయల అక్రమ సంపాదించినటువంటి ఈ ముఖ్యమంత్రికి మరి ఆ దేవుని బిడ్డకి ప్రజల ఆశీర్వాదం ఏమి ఇవ్వాలనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూత పడతా ఉన్నాయి. ఏవైతే పరిశ్రమలు ఒక్క యూనిట్కి 40,000 యూనిట్లు కలిపి ఒక పరిశ్రమ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఆ పరిశ్రమల మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశాడు. ట్రూ ఆఫ్ ఛార్జీ మీద యూనిట్కి ₹2 వేస్తే ఇవాళ ఒక్కొక్క పరిశ్రమ నెలకి 80,000 కట్టాల్సిన పరిస్థితి వస్తే గత ప్రభుత్వంలో సర్ఛార్జీ 6 పైసలు ఉంటే దాన్ని రూపాయి చేసి ఆ సర్ఛార్జీ పేరు మీద కూడా యూనిట్కి రూపాయి వేస్తే దానికి మళ్ళీ 40,000 కట్టాల్సిన పరిస్థితి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్ష నేత ఏం చెప్పాడంటే స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల చేత 75% మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. అసలు పరిశ్రమలు ఉంటే కదా. ఈ రాయితీలు లేనటువంటి పరిపాలనలో, ఈ సర్ఛార్జీలు ట్రూ ఛార్జీల పరిపాలనలో పరిశ్రమలు మూతపడిపోయి పక్క రాష్ట్రాల నుంచి ఏదైనా చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళు ఏసీలు కానీ వస్తువులు కానీ తయారు చేసి ఇక్కడ తయారు చేసుకునే ప్రోత్సాహాలు ఇవ్వడం పోయి వాళ్ళకి ఛార్జీల వడ్డింపులతో పరిశ్రమలు మూతపడిపోయినటువంటి స్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆపద్ధర్మ జగన్మోహన్ రెడ్డికి శరమగీతం పాడాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇందాక వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఏదైతే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎంత దారుణంగా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ పక్కనటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉంది, పక్కనటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున పెట్రోల్ ₹108 అమ్ముతూ ఉన్నాం. ₹108 అమ్ముతున్నటువంటి పెట్రోలు ఏది తగ్గించిన తర్వాత కూడా కేంద్రం ఇచ్చినటువంటి డీజిల్ పెట్రోల్ మీద ధరలు తగ్గించా కూడా పెట్రోల్ ₹108 అమ్ముతూ ఉన్నారు. డీజిల్ దాదాపు ₹96.17 అమ్ముతున్నారు. సిగ్గుపోవాలి చెప్పుకుంటే. బాధుడు నేను వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తా అని చెప్పినటువంటి ఏదైతే అబద్ధపు మాటల మోసగాడు అమాయకుడుగా కనపడేటువంటి పచ్చి మాయకుడు ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఈ రోజున ఒరిస్సా పక్క రాష్ట్రంలో తీసుకుంటే మనం పెట్రోల్ ₹101, ఆంధ్రప్రదేశ్లో ₹108, అక్కడ డీజిల్ ₹92, ఆంధ్రప్రదేశ్లో ₹96. తెలంగాణలో తీసుకుంటే మరి ఇక్కడ ₹107 తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ₹108. అంటే బార్డర్ దాటితే రూపాయి ట్యాక్స్ మనం యువతల పక్కన వేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. అదేవిధంగా డీజిల్లో ₹95 తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ₹96 ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ పరిపాలిస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ ధర ₹99 ఉంటే ఆంధ్రప్రదేశ్లో ₹108. అంటే ₹9 తేడా కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి తేడా. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే మనకు ₹9 జారిపోతూ ఉంటే కారులో బళ్ళల్లో కొట్టించుకున్నట్టు ఎన్ని లీటర్లకి ఎన్ని ₹9 కట్టాలో చూసుకోండి దీన్ని బట్టి. అదేవిధంగా డీజిల్ కర్ణాటక రాష్ట్రంలో ₹85 ఉంటే ఆంధ్రప్రదేశ్లో ₹96 అమ్ముతున్నారంటే మరి ఎంత తేడా ఉందో చూసుకోండి. ₹11 దాదాపు ఇక్కడ కూడా దొంగిలిస్తున్నారు ప్రజల నుంచి.
ప్రజల జేబులకు చిల్లులు పెట్టి ప్రజలకు తెలియకుండానే పంచినటువంటి ధరలను తగ్గించకుండా జీఎస్టీలో చేర్చాలని చెప్పని కేంద్రం అడిగినా చేర్చకుండా పెట్రోల్ పేరు మీద దొంగిలించడం అనేది ప్రజల్ని దారుణంగా చేసేటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో 100 రూపాయలు పెట్రోల్, కానీ ఇక్కడ 108 రూపాయలు. అదేవిధంగా అక్కడ డీజిల్ 93 రూపాయలు, ఇక్కడ 96 రూపాయలు. మరింత పాపంగా ప్రజల నుంచి సొమ్ములు లాగేస్తున్నటువంటి పరిస్థితి, కళ్ళు గంతలు కట్టి డబ్బులు దొంగిలిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పెద్ద దొంగతనం ఏంటంటే, నాడు అమరావతి రాజధాని కడతాని కోసమై నాటి ప్రభుత్వం పెట్రోల్ మీద 5 రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి. కట్టారు, నిర్మాణాలు జరిపారు. కానీ ఈ ముఖ్యమంత్రి నేను కడతానని చెప్పినటువంటి మనిషిలో ఈ జగన్మోహన్ రెడ్డి కడతానని చెప్పినటువంటి అబద్ధం చేసిన తర్వాత, ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత అదే 5 రూపాయలు అమరావతి సెస్ పేరు మీద పెట్రోల్ మీద కొట్టేటువంటి ప్రతి లీటర్ మీద వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంత దారుణం! ఒక నగరాన్ని నిర్మిస్తానని చెప్పి ఆ నగరాన్ని ధ్వంసం చేస్తూ ఆ నగరం కట్టకుండా అమరావతి పేరు మీద డబ్బులు వసూలు చేసుకొని తీరినటువంటి ఈ పెద్ద మనిషికి సిగ్గు లేదా అని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం. పాడైపోయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు వేస్తానని చెప్పని రోడ్ల పేరు మీద 2 రూపాయలు రోడ్డు ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ కొట్టించుకున్నటువంటి ప్రతి ఒక్క వినియోగదారుడు యొక్క లీటర్ మీద 2 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతికి 5 రూపాయలు, రోడ్ల కోసం 2 రూపాయలు, 7 రూపాయలు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోటీ పడితే 9-11 రూపాయలు, ఈ రకంగా ప్రజల సంపాదన పెట్రోల్ డీజిల్ మీద తింటున్నటువంటి ఈ దొంగ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో, ఈ ముఖ్యమంత్రి ప్రజలను వంశించి మోసగించి సంపాదించినటువంటి సంపాదన అంతా ప్రజల సొమ్మే. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 24 వరకు చేసినటువంటి ఈ దోపిడీ పర్వంలో విద్యుత్ ఛార్జీల పేరు మీద, పెట్రోల్ డీజిల్ పేరు మీద సంపాదించినటువంటి అక్రమ సంపాదన అంతా ప్రజలకు పంచలేదు. ఇది మొత్తం ఆయన సంపాదించినటువంటి, మొన్న చూపించినటువంటి చూపించినటువంటి అక్రమ సంపాదన బొక్కసాల్లో లక్షల కోట్లుగా పోరిపోయింది. మీ సంపాదనే మీ బిడ్డ దేవుని దయ వల్ల, మీ ఆశీస్సుల వల్ల 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నాడు. మళ్ళీ దోచుకోవాలంటే, మళ్ళీ ఇదే విధంగా వడ్డలు వేయాలంటే, మళ్ళీ ఇదే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే మరి ఆలోచించి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అభివృద్ధి ఎన్డీఏ ఒక పక్క, అరాచకత్వం ఉన్నటువంటి వైసీపీ ఒక పక్క. ఏదైతే రాష్ట్రాన్ని బాగు చేయాలని తపనతో పడుతున్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుల యొక్క పాలన ఒక పక్క, ఈ రాష్ట్రాన్ని ఎంత సాధ్యమైతే అంత తొందరగా దొంగిలించి సాధ్యమైనంత వరకు దాచుకుందాం అన్నటువంటి దొంగ పాలన ఒక పక్క. ఏదైతే ఈ రాష్ట్రంలో న్యాయం, చట్టం, ధర్మం కాపాడాలనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి ఎన్డీఏ యొక్క ఆలోచన సరళకు కూడినటువంటి పరిపాలనతో ప్రజల ముందుకు వస్తున్నటువంటి నాయకులు ఒక పక్క, ఏదైతే చిన్నాన్నతో సహా అడ్డం వచ్చిన వాళ్ళందరినీ నరుక్కుంటూ పోతూ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి జైల్లో పెడుతూ అధికారులను కేసుల్లో ఇరికిస్తూ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి వైసీపీ పాలన ఒక పక్క. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కట్టే ప్రతి రూపాయి, వసూలు చేసే ప్రతి రూపాయి కూడా మన సొమ్ము, మన జేబులో సొమ్ము, మనం పోగొట్టుకున్నటువంటి సొమ్మే పావలా మనకిచ్చి రూపాయి పావలా దొంగిలించే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఆశీర్విద్దామా అని చెప్పని మీరు ఆలోచించమని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా జనసేన కార్యాలయం నుంచి మీ అందరినీ మేము విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితమైనటువంటి 2024 ఎన్నిక ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. బాగు పెంచుకుందామా, నాశనం చేసుకుందామనేది మీరు ఇచ్చేటువంటి ఓటు తీర్పులు ఉందని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.